హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నేను కొత్తగా కెమెరా తీసుకున్నానండి. ఇది నిన్న డెలివరీ అయితే అయిపోయింది. సో మనకి అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. కెమెరా పేరు ఏంటంటే DJI Osmo Action 4. సో దీంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి స్టాండర్డ్ కాంబో, ఇంకొకటి అడ్వెంచర్ కాంబో. నేను తీసుకున్నది అడ్వెంచర్ కాంబో. అడ్వెంచర్ కాంబో అంటే ఏం లేదు, మనకి ఎక్స్ట్రా అయితే మనకి బ్యాటరీ కేస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఈ బ్యాటరీ కేస్ లో మనకి 3 బ్యాటరీలు ఉంటాయి. నార్మల్ స్టాండర్డ్ కాంబో అయితే మనకి ఒకటే బ్యాటరీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మనకి, దీనికి 1.5 mm. అది స్టాండర్డ్ కాంబో అయితే ఆ రాడ్ కూడా ఉండదు. సో చిన్న చిన్న డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. ఇలాగ మనకి ఎక్స్ట్రా థింగ్ అయితే మెయిన్ అయితే రెండునండి, బ్యాటరీ కేస్ ఒకటి, ఎక్స్టెన్షన్ రాడ్ ఒకటి, ఈ రెండు అయితే ఎక్స్ట్రా వస్తాయి దీంట్లో మనకి. అండ్ ఇంకొకటి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఇది 38,500 అలా ఉంది ప్రైస్ అయితే. స్టాండర్డ్ కాంబో అయితే కనుక 31,700 అలా ఉంది. ఇది నేను కార్డ్ ఆఫర్ అన్ని పోను, నాకైతే 34,500 పడిందండి. SBI కార్డ్ ఆఫర్ ఒకటి ఉంది. సో ఆ కార్డు ఆఫర్ అలాగే గిఫ్ట్ వాచ్ ఒకటి ఉంది, అది అప్లై చేస్తే నాకైతే 34,500 అయితే ఇది వచ్చింది. మొత్తం దీని DJI Osmo Action 4 కెమెరా అయితే నేనైతే ఒక నెల రోజుల నుంచి ఆలోచించి GoPro 12 తీసుకుందామా, ఇది తీసుకుందామా అని ఆలోచించి చాలా వీడియోలు చూసి, చాలా రివ్యూలు చూసి నేనైతే ఈ కెమెరా అయితే తీసుకున్నానండి. సో ముందు కెమెరాలో మనకి వీడియోస్ కూడా చేస్తాను, ఎట్లా వస్తుంది ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది అన్ని కూడా ముందు అయితే ఇంకా వీడియోలు వస్తాయి. సో ఇప్పుడు ఈ బాక్స్ అయితే ముందు అన్బాక్సింగ్ చేద్దాం. ఈ లోపల అయితే వీళ్ళు 2 బాక్సులు కానీ సెపరేట్ చేసి ఇచ్చారండి. మీరు చూడొచ్చు, మొత్తం 2 బాక్సెస్ అయితే ఉన్నాయి సెపరేట్. సో ముందైతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. దీని మీద మీరు చూడొచ్చు యాక్సెసరీస్ అని రాస్తుంది. సో ఇది బ్యాటరీ కేస్ అండి. చూడండి బ్యాటరీ కేసు, దీంట్లో అయితే మనకి 3 బ్యాటరీలు ఉంటాయి. దీనికి డైరెక్ట్ చార్జ్ చేసుకోవచ్చు. టైప్ సి పోర్ట్, ఇది కేబుల్ ఛార్జింగ్ చేసుకోవడానికి, టైప్ సి కేబుల్. ఇది ఏంటంటే మ్యాగ్నెటిక్ మౌంట్ అండి, చాలా ఈజీగా మనం అయితే కెమెరా ఫిట్ చేయొచ్చు దీన్ని. అలాగే ఒకవేళ అవసరం లేకుండా తీసేసుకోవచ్చు కూడా చాలా ఈజీగానే. ఇక్కడ బటన్స్ ఉంటాయి పక్కన చిన్నవి, ఇవి మనం ప్రెస్ చేసి ఈజీగా అయితే వచ్చేస్తుంది. అది ముందు మీకు అయితే చూపిస్తాను నేను. ఇక ఇదైతే ఒకటి లెన్స్ హుడ్ అండి, ఇది మనకి లెన్స్ కి మార్చుకోవచ్చు. ఇంకొకటి యాంటీ స్లిప్ ప్యాడ్ ఒకటి, ఇవి మొత్తం 4 ఉంటాయి. ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకోమని QR కోడ్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇంక 3 మొత్తం మాన్యువల్ బుక్స్. ఇది స్టిక్కరు, DJI స్టిక్కరు. సో ఒక బాక్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మెయిన్ కెమెరా, ఇది పక్కన పెడతాను, ఇది లాస్ట్ లో చూపిస్తాను. ఇది కేస్ అండి, కెమెరాకి కేసు. అలాగే ఈ కేసు లోపల మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు కొన్ని, అవి ఏంటో చూపిస్తాను చూడండి. ఇది కూడా అదే మ్యాగ్నెటిక్ మౌంట్. మొత్తం 2 మ్యాగ్నెటిక్ మౌంట్స్ అయితే మనకు వచ్చాయి, ఒకటి మినీ, ఒకటి నార్మల్ది. ఇది ఒకటి తీసి చూపిస్తాను ఎలాగుందో. సో ఇది ఇటు సైడ్ అండి మ్యాగ్నెటిక్, ఇది మనకి కెమెరాకి ఫిట్ చేస్తే అతుక్కుపోతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవి చూడండి పక్కన ఉన్నాయి కదా క్లిప్స్ టైప్, ఇది నొక్కితే మనకి బయటకు వస్తుందంట. సో లేకపోతే రాదు ఇది తీసినా కానీ. అలాగే 2 స్క్రూస్ కూడా ఇచ్చారు. ఈ స్క్రూస్ దేనికంటే మనం దీనికి ఫిట్ చేసుకోవడానికి, కెమెరా దీనికి పెట్టేసుకుని ఇట్లా ఫిట్ చేసుకోవడానికి స్క్రూస్ అయితే. ఇది బేస్ ఒకటి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇది పెట్టేసుకుని దీని మీద మన కెమెరా అయితే పెట్టుకోవచ్చు. ఇది కర్వ్డ్ ఉందండి.
ఇంకా ఇది కెమెరా కేసు. ప్రతి దాని మీద కూడా మీరు చూడొచ్చు డీజే అని అయితే వీళ్ళైతే ఇచ్చారు ప్రతి దానికి కూడా. సో ఇక లాస్ట్ అయితే కెమెరా ఓపెన్ చేస్తున్నాను. ఇదేనండి కెమెరా అయితే చాలా చిన్నది ఉంది చూడండి. కరెంట్ పోయిందండి, అందుకే వీడియో మధ్యలో మళ్ళీ ఆగిపోయింది. నేను వెళ్ళి లోపు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాను. సో ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఇది కెమెరా అయితే మీకు కింద చూపిస్తున్నాను కదా. సో కెమెరా మనకి పైన స్టిక్కర్ అయితే తీసేస్తున్నాను. మనకి 2 డిస్ప్లేస్ ఉంటాయండి కెమెరాకి. ఇది 1.4 ఇంచు, బ్యాక్ సైడ్ 2.24 ఇంచ్ ఉంటుంది చూడండి. ఇది ఒకటి. రెండు వైపులా మనం అయితే టచ్ స్క్రీన్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చెప్పాను కదా మ్యాగ్నెటిక్ మౌంట్ అని, ఇది అది ఆల్రెడీ ఫిట్ చేశాను మీకు చూపిద్దామని. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఇంకా మనం లాగినా కూడా రాదు, ఎందుకంటే ఈ సైడ్ క్లిప్స్ అయితే పట్టుకుంటుందని. సో మనం తీయాలంటే ఈ క్లిప్స్ పట్టుకుని తీసుకోవాలి. ఇట్లా నొక్కి ఇట్లా తీసుకుంటూ వస్తుంది చూడండి. ఇలాగా పెడితే మాత్రం మనకి ఈ క్లిప్స్ దానికి టైట్ గా అయితే పట్టుకుంటున్నాయి, అందుకని మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది అయితే మొత్తం 2 ఇచ్చారు ఇలాంటివి. ఇక ఇది లాస్ట్, ఇదే మర్చిపోయింది దీని గురించి చెప్పడము. 1.5 mm ఎక్స్టెన్షన్ రాడ్ ఇది. సో ఇవన్నీ కలిపి మనకి అడ్వెంచర్ కాంబోలు అయితే వస్తాయండి. ఒకసారి మొత్తం అన్ని కూడా మీకు చూపించేస్తాను. ఒకసారి మళ్ళీ మొత్తం అన్ని కూడా ఒకసారి చూసేయండి, మొత్తం ఏమేమి వచ్చినాయి అడ్వెంచర్ కాంబోలు అని చెప్పేసి. ఒక్కసారి మొత్తం బాక్స్ లో వచ్చినాయి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసేయండి. ఒకటి ఎక్స్టెన్షన్ రాడ్, ఒకటి కెమెరాకి కేస్ ఒకటి. అది పెట్టుకుంటే మనకి ఏంటంటే వాటర్ లోకి ఇక్కడ వెళ్ళినప్పుడు 60 మీటర్ వరకు సపోర్ట్ చేస్తుంటే వాటర్ రెసిస్టెంట్ ఉంటుందంట. లేదు అంటే మనకి నార్మల్ కెమెరా ఒకటి అయితే 18 మీటర్స్ వరకు అని చెప్పి ఇచ్చారు. ఒకవేళ మీరు కేస్ కనుక తీసుకుంటే కనుక అది దానికి అటాచ్ చేస్తే కనుక 60 మీటర్ డెప్త్ వరకు కూడా పనిచేస్తుందని చెప్పి ఇస్తున్నారు. సో అటువంటిటప్పుడు మనం కేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 2 స్క్రూస్, అలాగే మాన్యువల్స్, కర్వేజెస్, బేస్ ఒకటి, బ్యాటరీ కేస్ ఒకటి. దీంట్లో మొత్తం 3 బ్యాటరీలు ఉంటాయి చూపించాను కదా. కేబుల్ ఒకటి, అలాగే మౌంట్స్ 2 మ్యాగ్నెటిక్వి, యాంటీ స్లిప్ ప్యాడ్స్, అలాగే లెన్స్ హుడ్ ఒకటి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో DJI Osmo Action 4 అడ్వెంచర్ కాంబో అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగులో మనకి చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి ఈ కెమెరా గురించి అయితే. సో అందుకని అయితే అన్బాక్సింగ్ వీడియో చేశాను, చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ.